ఇక మరో అంశం చూస్తే బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, హర్షసాయి, శ్యామల, వాసంతి కృష్ణన్ తదితరులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పిఎంఎల్ఏ కింద విచారించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ రెడ్డిగా ఉన్నారు. మోహన్, ఏంటి ఈడీ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది, ఏం చెప్తున్నారు అధికారులు? బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేస్తుంది. విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, హర్షసాయి, శ్యామల, వాసంతి కృష్ణన్ తదితరులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పిఎంఎల్ఏ కింద విచారించనున్నారు. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ రెడ్డి ఉన్నారు. మోహన్, మనము అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూ ఉంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు గత అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ సంబంధించినటువంటి ఒక వ్యవహారం. ఆన్లైన్ వ్యవహారం అంటే ఇది వచ్చేసి తెలియకుండా ఒక సైబర్ క్రైమ్ని మనము ఎంకరేజ్ చేస్తున్నట్టనే చెప్పాలి. ఆ సైబర్ క్రైమ్కి సంబంధించేసి దాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తే అది అంటే ఒక రకంగా ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించినటువంటి అడ్డుకట్ట వేయడానికి గత ప్రభుత్వాలు కూడా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు గతంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కేసులు నమోదు చేశారనమాట. బెట్టింగ్ యాప్లని ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఆ సినీ ప్రముఖులందరూ పైన అంటే రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇంకా ప్రకాష్ రాజు ఇట్లాంటి వీళ్ళతో పాటు ప్రముఖ యాంకర్స్ అయినటువంటి శ్రీముఖి, శ్రీవర్షిణి సౌందర్య ఇట్లా వీళ్ళతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కొందరిపైన కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళ పైన కేసు నమోదు చేసేసి దానికి అంటే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఇప్పుడు దాన్ని ఈడీ టేక్ ఓవర్ చేసుకున్నది. ఈడీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈడీ కూడా దీనిపైన మరింత సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈడీసీ దాంట్లో అంటే ఏదైతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అయితే గొడవ జరుగుతుందో దానిపైన ఈడీ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ వ్యవహారం మరింత సీరియస్గా మారిపోయింది గొడవ అనేది. ఇప్పుడు దీనిపైన అంటే ఈడీ ఎలా వ్యవహరిస్తుంది, అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన ఇప్పుడు అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినీ ప్రముఖులకు కానీ వీళ్ళందరికి కానీ ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనేసి ఒక సమాచారం అయితే ఉంది. మరి దానిపైన అటు అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా స్పందిస్తారనే దానిపైన అనేది చూడాల్సి ఉంది. అంటే ఈడీ అంటే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొన్ని వ్యవహారాలపైన గత కొంతకాలంగా ఈడీ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. రీసెంట్గా చూసామంటే మనం సూపర్ స్టార్ మహేష్ విషయంలో కూడా ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్కి సంబంధించి ఆయన యాడ్ చేశారు. అందులో ఆయనకు కొంచెం అంటే రెమ్యునరేషన్ కొద్దిగా వైట్ తీసుకున్నారు, కొద్దిగా బ్లాక్ తీసుకున్నారు.
తీసుకున్నారో దానికి సంబంధించి ఎప్పుడైతే ఆ లేఅవుట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎప్పుడైతే అవన్నీ అంటే ఫ్రాడ్ లేఅవుట్ వ్యవహారం అని తెలిసిందో దానిపైనటువంటి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఆయనకి మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఈడీకి సంబంధించి అంటే ఆ కేసును ఆయన ఫేస్ చేస్తుండగానే రీసెంట్గా కన్జ్యూమర్ ఫోరం కూడా మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది. రీసెంట్గా ఒక డాక్టరు ఇంకొక పర్సన్ కలిసేసి ఇట్లా మహేష్ బాబు కారణంగా మేము ఆయన చెప్పిన ఎవరైతే మనము లేఅవుట్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి ఆ వ్యవహారాల కారణంగానే మేము ఇది తీసుకున్నాము, దానివల్ల మేము మోసపోయాము, మాకు రావాల్సిన మొత్తం రాలేదని చెప్పారు. దీనిపైన కన్జ్యూమర్ ఫోరం చాలా సీరియస్గా వ్యవహరించేసి ఇప్పుడు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఆల్రెడీ ఆయనకి సంబంధించిన లాయర్లు కేసులో పాల్గొనేసి ఆగస్టు 7కి ఆ కేసు వాయిదా పడింది. ఇప్పుడు అంటే ఆ వ్యవహారం అంటే సినీ సెలబ్రిటీల చుట్టూ ఏదో ఒక వివాదం అనేది నడుస్తుంది. తాజాగా ఎప్పుడైతే ఆ వ్యవహారం అనేది అంటే ఇప్పుడు మహేష్ బాబు వ్యవహారం అనేది అట్లా డౌన్ అయ్యిందో లేదో ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వ్యవహారం వచ్చింది. బెట్టింగ్ యాప్లు అనేది ఒక రకమైనటువంటి సైబర్ క్రైము. దీనిపైన అంటే గత ప్రభుత్వాలు చాలా సీరియస్గానే వ్యవహరిస్తూ వచ్చాయి, కానీ ఈసారి ప్రభుత్వం అయితే ఇంకా సీరియస్గా వ్యవహరిస్తుందన్నమాట. దానికి సంబంధించి అంటే ఈ సైబరాబాద్ పోలీసులు ఇంతకుముందు గతంలో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకునే ఈడీ అంటే నెక్స్ట్ చర్యలకు పాల్గొంటుంది. ఈ సైబర్ అంటే ఈ బెట్టింగ్ యాప్లు అనేది ఒక రకమైనటువంటి ఏమంటారంటే ఒక జూదం, ఒక వ్యసనం లాగా చెప్పచ్చు. దానికి అడిక్ట్ అయిపోయేసి దాంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పులు పాలైపోతున్నారు. అప్పులు పాలైపోయేసి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డును పడుతున్నాయి. కొంతమంది అయితే సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఈడీ అంటే ఇప్పుడు ఈడీ వ్యవహారం అనేది ఇంకా అంటే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అంటే ఆ చర్యలు అనేటివి ఇంకా సీరియస్గా ఉంటాయి. ఆ చర్యలని అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి 29 మంది సెలబ్రిటీలు కానీ అంటే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీటందరిపైన ఈడీ అయితే ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే తర్వాత అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వివరణ తీసుకుంటుంది, దాని తర్వాత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేటువంటి వ్యవహారం పైన తెలుసుకోవాల్సి ఉంది సతీష్.